గురువు ఉన్నవాడు భాగ్యశాలి అని చెప్తున్నారు. ఆ భాగ్యం మనం కూడా తెలుసుకొని పొందుదాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. సమస్త గురువుల పాదపద్మాలకు ఈ అక్షర కుసుమాల మాల అంకితం అని చెప్తున్నారు. మనసును గురువు చుట్టూ తిప్పితే తల తిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది. ఆ మత్తులో కలిమాయ చిత్తవుతుంది. ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు అని చెప్పి, ఒక్క సూర్యుడు 1000 కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు ఒక్క గురువు 1000 మంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనమిస్తాడు. సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు. గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు. గురువు చూపియే ఉపదేశం, గురువు జీవితమే ఒక సందేశం, గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం, గురువు స్పర్శయే 3,000,000 దేవతల ఆశీర్వాద ఫలం. శిష్యుడి జీవితం ఓ వాహనం, గురుకృప అందులోని ఇంధనం. మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం, మనోనేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం. గురువు సర్వజ్ఞుడు, గురువు దైవజ్ఞుడు. మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు. గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. గురువు యొక్క చూపు శిష్యుడి జీవిత నౌకకు బలమైన చుక్కాని. గురువు యొక్క మనసు మమతానురాగాల మాగాణి. సంకెళ్లతో బందీ అయిన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువు ఒక్కడే. అగమ్య గోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చెప్పే ఏకైక దిక్సూచి గురువు ఒక్కడే. గురువు నిండు మేఘమై వర్షించగలడు. గురువు చల్లటి చినుకై స్పృశించగలడు. గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు. గురువు మహావృక్షమై నీడనీయగలడు. గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు. కాలికి గుచ్చిన ముళ్ళును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించటం ఎంతటి అజ్ఞానమో, బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తుచ్చమైన కోరికలు కోరటం అంతటి అజ్ఞానమే. గురువు శరీరంతో కనిపించగలడు. కాంతి పుంజముల అఖండధారగా అనంతాన్ని ఆవరించగలడు. సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్ష్యలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు. సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తలాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు. గురువున్నవాడు భాగ్యవంతుడు, గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు, గురువున్నవాడు అదృష్టవంతుడు. గురువున్నవాడు ముక్తిని పొందేటువంటి వాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.